శ్రీకాంత్ హీరోగా కృష్ణవంశీ డైరెక్షన్ లో సిఆర్ మనోహర్ నిర్మించిన చిత్రం మహాత్మా. ఈ మూవీ ఫ్రైడే రిలీజ్ అయింది. ఆల్ ఓవర్ ది వరల్డ్ ఈ మూవీ ఫ్రైడే రిలీజ్ అయింది. ఈ మూవీపై పబ్లిక్ రెస్పాన్స్, మహాత్మా యూనిట్ రెస్పాన్స్ మీకోసం. అంతేనా? అంతే. చెప్పేద్దాం. అయినా చెప్పేదేంటి, మావాడు చెప్పిందే. బేసిక్ గా నేను చేసే పని ఇదేనండి. మహాత్మా లాంటి సినిమా ఆ గోల్డెన్ లయన్ ఫిల్మ్స్ బ్యానర్ మీద రావడం, అది మా మిత్రుడు మా అన్నయ్య శ్రీకాంత్ గారు నటించి అది వాళ్ళ 100వ చిత్రమై దాన్ని కృష్ణవంశీ గారు దర్శకత్వం చేసేది గర్వంగా భావిస్తున్నాను. ఈ సినిమాకి యావత్ ఆంధ్ర మొత్తం మీద మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈరోజు నేను మా హీరో గారు కలిసి సినిమా చూసాము. మొత్తం ఫ్యామిలీ అంతా చూశారు. అంతా చాలా బాగుంది. అందరూ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని మేము నిర్మించిన దానికి నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ. కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ. భరతమాత తల రాతను మార్చిన విధాతరా గాంధీ. తరతరాల యమయాతన తీర్చిన వరదాతర గాంధీ. ఈరోజు ఆడియన్స్ చూడడం జరిగింది మహాత్మా. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఆడియన్స్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. డెఫినెట్గా ఈ సినిమా మా అందరికి మంచి పేరు తీసుకొస్తుంది. అలాగే ఖడ్గం తర్వాత మళ్ళీ కృష్ణవంశీ నా కాంబినేషన్లో మరో హిట్గా ఈ మహాత్మాని చూస్తున్న నమ్మకం మా అందరికీ ఉంది. ఈ సినిమాని విజయవంతం చేసిన ఆడియన్స్ థ్యాంక్స్. సలాం నమస్తే. మహాత్మా శ్రీకాంత్ విశ్వరూపానికి ఒక ఎగ్జాంపుల్ అనమాట అండి మహాత్మా సినిమా. కృష్ణవంశీ గారు క్రియేటివ్ డైరెక్టర్, ద గ్రేట్ డైరెక్టర్ అనుకుంటాను, ఇంకోసారి నిరూపించారు. అద్భుతమైన సినిమా. గాంధీ సిద్ధాంతాన్ని, గాంధీ తత్వాన్ని, గాంధీ మతాన్ని, గాంధీ నిజాన్ని చాలా ఎంటర్టైనింగ్గా, చాలా కమర్షియలైజ్ పద్ధతిలో అద్భుతంగా సృష్టించాడు వంశీ. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా మహాత్మా అన్న సినిమా. కృష్ణవంశీ కావ్యం సూపర్ సినిమా. నా ప్రాణమిత్రుడు శ్రీకాంత్కి కృష్ణవంశీ ఇచ్చిన నిజమైన గిఫ్ట్ ఇది. యూనిట్ అంతా టెన్షన్ పడ్డాం శ్రీకాంత్ గురించి. 100వ సినిమా ఎలా ఉంటుందో అని ఆనందాన్ని సింపజెట్ చేసుకుని మొత్తం అందరం మా వంశీకి థ్యాంక్ చెప్తున్నాం. మహాత్మా అనే దానికి కృష్ణవంశీ గారు ఒక డెఫినేషన్ ఇచ్చారండి. చాలా సింప్లిఫైడ్ డెఫినేషన్. ఒక కామన్ ఆడియన్, కామన్ ప్రజానికానికి కూడా అర్థమయ్యే రీతిలో మహాత్మా అంటే ఎవరు, ఆయన ఎందుకు ఈ భారతదేశంలో ఎందుకు ఉన్నాడు, ఏంటి ఆయన అనే దాన్ని చాలా సింప్లిఫైడ్గా చాలా గొప్పగా చూపించారండి. హ్యాట్స్ ఆఫ్ టు కృష్ణవంశీ గారు. ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ మూవీ. ఫస్ట్ హాఫ్ టోటల్గా మాస్, సెకండ్ హాఫ్ టోటల్గా క్లాస్. మెసేజ్ ఉంది. గాంధీ గారిని మళ్ళీ జనానికి గుర్తు చేసేట్టు అంత బ్రహ్మాండంగా ఉంది. ఈవెన్ క్లైమాక్స్ ఎక్సలెంట్. అంత చేసి చావటానికి కూడా సిద్ధపడి పదవి వస్తే పదవి
లోకల్ లీడర్కి అప్పచెప్పడం అనేది చాలా కొత్త పాయింట్. ఇట్స్ ఎక్సలెంట్, ఇట్స్ వెరీ గుడ్ మూవీ. ఆయన 100th మూవీ ఇది. డెఫినెట్గా ఇది జనాలకి ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా ఉంటుంది అనుకుంటున్నాను. మెయిన్ థింగ్ దీనికి థ్యాంక్స్ చెప్పాల్సింది కృష్ణవంశీ గారికే. ఎందుకంటే ఖడ్గం ఒక రకమైన మూవీ అయితే ఇదైతే జనాల్లోకి బాగా రీచ్ అయ్యే ఇది. ఇప్పుడు ఏంటంటే మహాత్మా గురించి నిజంగానే గాంధీ గారి గురించి చాలామంది మర్చిపోతున్నారు. సో ఈ టైంలో ఈ టైప్ ఆఫ్ మూవీ అనేది మన కల్చర్ని కూడా కొందరు మర్చిపోతున్నారు. సో ఆ పాతదాన్ని మళ్ళీ ఈయన తీసుకుని వచ్చేసి అంటే చాలా ఈజీ వేలో అందరి మనసులోకి వెళ్ళేటట్టుగా చేశారు. ఆ టైప్ ఆఫ్ మూవీ ఈయన 100th మూవీ అవటం అనేది వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ టోటలీ సాటిస్ఫైడ్. ఆడియన్స్ మధ్యలో కూర్చొని చూసాం, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి ఈ మూవీ. థ్యాంక్ యూ. గోల్కొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుటి ఎస్ఐ రాజా జనక 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 గోల్కొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుటి ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 జనక. సినిమా చాలా బాగుంది. నాన్న సాంగ్లో నాకు ఇష్టం వచ్చింది అది జజ్జనక, అది ఇంకా డైలాము, ఇంకా నాన్న డబుల్ సెంచరీ కొట్టాలనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.